దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు. ఈవేళ దేవుని సన్నిధిలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినండి. భూమి మీద అందరి ప్రేమ కంటే తండ్రి ప్రేమ చాలా ఉన్నతమైనది. తండ్రి స్థానం చూడండి. ఒక్కొక్కసారి ఈ దినాల్లో ఎక్కువ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఏదైనా తప్పిదం చేసినప్పుడు తల్లి వెంటనే కొట్టడానికి ఒక కర్ర తీయడమో, గద్దించడానికి ఏదో ఒక రీతిలో చేయడమో తల్లి చేస్తుంది. కానీ తండ్రి ఏం చేస్తాడంటే, సరేలే ఈసారికి ఏదో అయిపోయింది, సరేలే ఈసారికి ఏదో అయిపోయింది, ఏమనకలే, బిడ్డను ఎందుకు అలా అంటున్నావు అని తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డకు సపోర్ట్గా వచ్చి తల్లిని ఏం చేస్తాడంటే అడ్డుపడుతూ ఉంటాడు. చాలా కుటుంబాల్లో మనం ఇది చూస్తాం. చిన్న పొరపాటు జరిగిందంటే తల్లి ఓర్చుకోలేదు, వెంటనే ఇమీడియట్గా ఆ రియాక్షన్ చాలా కఠినంగా తీసుకుంటుంది. కానీ తండ్రి అయితే సరేలే వదిలే, ఈసారి అలా జరిగిపోయి నెక్స్ట్ టైం అలా చేయకు అని తండ్రి ఏం చేస్తాడంటే సమర్థించుకుంటూ ఒకలాంటి జాలిని చూపిస్తూ ఉంటాడు. తల్లికి ఒకవేళ ప్రేమ ఉండొచ్చు, తల్లికి ఒకవేళ అనురాగం ఉండొచ్చు, తల్లికి ఒకవేళ ఆప్యాయత ఉండొచ్చు, తల్లికి బిడ్డ మీద ఒకలాంటి సంతోషకరమైన వాతావరణం ఉండొచ్చేమో, కానీ తండ్రికి మాత్రం పిల్లల ఎడల ఎప్పుడు జాలి ఉంటుంది. కానీ ఈవేళ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న నీ తండ్రి బ్రతికి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీలో ఎవరైనా వాగ్దానం చూస్తున్న వారికి తండ్రి లేకపోతే ఈవేళ ప్రభు సన్నిధిలో మీకు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, తండ్రి లేదని నువ్వు ఎప్పుడు బాధపడద్దు. ఒకవేళ తండ్రి ప్రేమ నీ జీవితంలో లేదేమో, ఒకవేళ తండ్రి ఉన్న కొద్దిమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎంతో ప్రేమిస్తారు, కానీ పిల్లలు అర్థం చేసుకోరు. మరి కొద్దిమందికి పిల్లలు బాగున్నా సరే తండ్రి మాత్రం ఆ ప్రేమను, ఆ జాలిని చూపించలేని పరిస్థితి కొన్నేళ్లలో. అంటే కొంతమంది ఏమో తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, కొందరేమో తల్లిదండ్రులే అర్థం చేసుకోరు. ఈ పరిస్థితులు ప్రతి కుటుంబాల్లో ఉంటాయి. కానీ భూమి మీద నీ తండ్రి నీ ఎడల ఏ విషయాల్లో జాలి పడుతున్నాడో లేదో నాకు తెలియదు, కానీ శాశ్వతమైన దేవుడు, శాశ్వతంగా ప్రేమించే దేవుడు, నిత్యమైన దేవుడు, బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు మాత్రం తండ్రి స్థానంలో ఉండి ఎప్పుడు నీ మీద జాలి పడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక తండ్రిలా నీ జీవితంలో ఉండబోతున్నాడు. అందుకని మనము అబ్బా తండ్రి అని పిలిచేటటువంటి, మొర్ర పెట్టేటటువంటి దత్తపుత్రాత్మను మనం పొంది ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ప్రభువును మనం ఎప్పుడు కూడా అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాటల ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తున్నాడంటే, ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు ఎవ్వరి జాలి నోచుకోలేని పరిస్థితిలో ఈ మాటలు వింటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అధైర్యపడొద్దు. యేసయ్య నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టింది, యేసయ్య నీ కొరకు దెబ్బలను తిన్నది, యేసయ్య నీ కొరకు రక్తం కార్చింది, యేసయ్య నీ కొరకు చనిపోయి తిరిగి లేచింది కేవలం నీ మీద జాలి పడడానికే. నువ్వు జాలిపడే దేవుణ్ణి కలిగి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. మనుషులు జాలి ఈరోజు చూపిస్తారు, రేపు వెళ్ళిపోతుందేమో, కానీ దేవుని జాలి శాశ్వతమైన జాలి. ఆ జాలిపడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వెన్నడూ కూడా అధైర్యపడొద్దని నేను యేసు నామములో ప్రకటిస్తున్నా. కానీ దేవుని జాలి మన జీవితంలో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒక మాట, నువ్వెప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకి నువ్వు సమీపంగా ఉండాలి. ఎక్కువ శాతం దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలి. ఈ దినాల్లో ఎక్కువ ఏం జరుగుతుందంటే, మనుషులు అన్ని చోట్లకు పరిగెడుతున్నారు, మనుషులు ప్రతి చోటకు వెళ్తున్నారు, కానీ దేవుని జాలిని పొందుకోవడానికి వారికి సమయం ఉండటం లేదు. దేవుని యొక్క ప్రేమను వారు పొందుకోవడానికి మోకాళ్ళ ప్రార్థన లేదు. దేవుని ప్రేమను వారు పొందుకోవడానికి సన్నిధిలో ఉందామనే మనస్సు లేదు. వారి ఇష్టానుసారంగా, వారి బ్రతుకుల ప్రకారంగా వారు బ్రతుకుతున్నారు. కానీ ఈవేళ ప్రభు సన్నిధిలో మీ అందరికీ నేను చెప్పే ఒకే ఒక విషయం, దేవుడు మీ ఎడల జాలి పడబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. జాలిపడే దేవుడిని కలిగి ఉన్నావు, భయభక్తులు కలిగి ఉండు. ఆయన మాత్రం ఎన్నడూ నువ్వు చేయవద్దు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి,
జాలిపడమని ప్రార్థిస్తున్నాను. నీ ఎడలి ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో వారందరి మీద మీరు జాలిపడమని ప్రార్థిస్తున్నారు. నీ జాలి వారి జీవితాల్లో దిగివచ్చును గాక, నీ ప్రేమ వారి జీవితాల్లో పొందుకుందురు గాక, నీ ప్రేమనే వారు ఆస్వాదిస్తున్నారు గాక. అలాంటి బలమైన కృప, అలాంటి శక్తి కలిగిన కార్యము నీ బిడ్డల జీవితంలో యేసు నామంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఈ వాగ్దానం చూస్తూ బిడ్డలు లేక బాధపడుతున్నారు, గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ప్రకటిస్తున్నారు, వివాహములు కాని వారికి వివాహములు ప్రకటిస్తున్నారు, ఆత్మీయతలో పడిపోయిన వారు తిరిగి ఆత్మీయతలో లేపబడుదురుగాక. కుటుంబాల్లో ఒక బలమైన ఆశీర్వాదమును యేసు నామములో వారు అనుభవించుదురుగాక. తగిన ప్రేమను మీరు ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూడండి, ప్రభు కార్యాలు మీరు చూస్తారు. God bless you. Praise the Lord.